బాగి ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి ఆరు గుప్తా ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. నీతో మాట్లాడటం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మిస్సమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు మాకు ఈ చెట్ల వెంట పుట్ల వెంట తిరగడం కాక ఇంకేం పనుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు మిస్సమ్మ అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే, ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏవేవో మొక్కులు మొక్కేశానక్క, అందుకే అవన్నీ తీర్చుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు గుడికి రావచ్చు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వద్దులే మిస్సమ్మ నేనెందుకని చెప్పి ఆరు అంటూ ఉంటే, కావాలంటే పదండి బావగారికి ఒక మాట చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వద్దులే మిస్సమ్మ నేనే వస్తాను అని చెప్పి అలా ఆరు బాగితో కలిసి వెళ్తూ ఉంటుంది. బాగి ఆరుతో మాట్లాడడం మనోహరి చూస్తుంది. చచ్చే ముందు చచ్చిపోయిన దాంతో మాట్లాడుతున్నావన్నమాట అని చెప్పి ఈ అరుంధతి నా ప్లాన్కి అడ్డుపడుతుందో ఏమో. వెంటనే బాబ్జీకి ఈ విషయం చెప్పాలనుకుని మనోహరి గదిలోకి వచ్చి తలుపులు వేసుకొని బాబ్జీకి ఫోన్ చేస్తుంది. రే బాబ్జీ, నువ్వు జాగ్రత్తగా ఆ బాగిని చంపేసేయి, ఎందుకంటే ఆ బాగితో పాటు అరుంధతి కూడా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఒక్కరే వస్తున్నారని చెప్పారు కదా మేడం, ఆ అరుంధతి రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అరుంధతి అంటే నువ్వు కొడైకెనాల్లో చంపేశావు కదా, ఆ అరుంధతి ఆత్మగా దాని వెంట వస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమ్మో ఆ అరుంధతినా, తను ఘోరని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది, అందరితో ఆడుకునే మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంది, తను ఆ మిస్సమ్మతో పాటు వస్తుందంటే నాకు భయంగా ఉంది అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. చూడు అది ఆల్రెడీ చచ్చిపోయింది, అయినా అది మంచిది కాబట్టి నిన్ను ఏమీ చేయదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆ అరుంధతికి మీరు చెప్పొచ్చు కదా మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. రే బాబ్జీ, ఆ అరుంధతికి దాన్ని చంపేసింది నేనే అన్న విషయం తెలిసిపోయింది కాబట్టి అది నా మాట వినదు, అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి ఆ మిస్సమ్మను చంపేసే, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అలాగే అని చెప్పి బాబ్జీ అలా లారీని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా బాగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాబ్జీకి మిస్సమ్మ ఒక్కతే వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పక్కన గుప్తా ఆరు ఇద్దరు కూడా బాబ్జీకి కనిపించరు. 2 నిమిషాలు మేడం, మిమ్మల్ని కూల్గా పైకి పంపించేస్తాను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. మరోపక్క ఆరు బాగి వీళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక రాథోడ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి సదాశివం గారు, ఏంటి రాథోడ్ నువ్వు ఇప్పుడు వస్తున్నావా, ఇంకొంచెం ముందు వచ్చుంటే మిస్సమ్మను నువ్వు గుడి దగ్గర డ్రాప్ చేసి ఉండేవాడివి, పాపం మిస్సమ్మ ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే, మిస్సమ్మ వెళ్ళి ఎంతసేపు అయింది సార్ అని చెప్పి రాథోడ్ అంటాడు. ఇకప్పుడు సదాశివం గారు, ఇప్పుడే రాథోడ్ ఒక 5 నిమిషాలైంది అని చెప్పి అంటూ ఉంటే, అయితే నేను వెళ్ళి మిస్సమ్మను గుడి దగ్గర డ్రాప్ చేసి వస్తాను, మిస్సమ్మ వెళ్ళి 5 నిమిషాలే అవుతుంది అన్నారు కదా, ఎక్కువ దూరం వెళ్ళుండదు అని చెప్పి రాథోడ్ వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు మనోహరి రాథోడ్ని ఆపుతూ, ఆగు రాథోడ్, మిస్సమ్మ ఒంటరిగా ప్రశాంతంగా గుడికి వెళ్ళాలని అనుకుంది, మరిప్పుడు నువ్వు వెళ్ళి తనని డ్రాప్ చేస్తే ఎలా, తను ప్రశాంతంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందిలే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. పాపం మిస్సమ్మ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రశాంతంగా ఎలా ఉంటుంది మేడం, అయినా మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా, మీరు మిస్సమ్మని డ్రాప్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి రాథోడ్ అంటాడు. నేను వెళ్తే అమర్ని ఎవరు చూసుకుంటారో అందుకే నేను వెళ్ళలేదు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్, ఏంటి మేడం, సార్ని మీరు చూసుకుంటారా, ఇంకోసారి ఆ మాట అనకండి, మొన్న మీరిచ్చిన కాఫీకి మా సార్ కాఫీ పేరు చెబితేనే వణికిపోతున్నారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో సదాశివం గారు నిర్మలమ్మ ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు. మీకు దండం పెడతాను, నా దారిన నేను వెళ్తాను అంటూ రాథోడ్ బాగి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అలా బాగి ఆరు గుప్తా వీళ్ళు ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బాగి ఆరుతో, అక్క ఇంట్లో ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఆరు అక్క చనిపోయిన దగ్గర నుండే ఇలా జరుగుతుందట, ఇంట్లో అన్నీ విచిత్రంగా అనిపిస్తున్నాయి, ఏవేవో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు ఆరు అవును మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గుప్తా ఏమో ఆ వచ్చిన సమస్యలన్నిటికీ కారణం ఆ మనోహరియే కదా, ఈ బాలికకు తెలిసి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు ఆగండి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది.
ఏంటక్క గుప్తా గారని నన్ను అంటున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే, నిన్ను కాదులే మిస్సమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అక్క మీతో ఒక విషయం చెప్పనా, మీరు కొంచెం తేడా అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా నువ్వు కరెక్ట్గా చెప్పావని చెప్పి ఇక అలా ఆరు వంక చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ మనోహరిని చూస్తూ ఉంటే చాలా భయమేస్తుంది అక్క, ఎప్పుడు కూడా ఏవో కుట్రలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి బాగి ఆరుకి చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో బాబ్జీ లారీని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ అలా బాగి మీదకి దూసుకు వస్తూ ఉంటాడు. ఇక అలా బాగి ఆరుతో మాట్లాడుతూ ఉండగా ఆ లారీ ఆరు మీదకి వస్తూ ఉంటే ఆరు గతంలో జరిగిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకొని అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక లారీ ఆరుని ఎక్కడ గుద్దేస్తుందనని బాగి ఆరుని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఒక్కసారిగా అలా ఆరుని తోసేస్తూ పక్కకి వచ్చేస్తుంది. ఇక ఆ లారీ స్పీడ్గా ఆరు మీద నుండి దూసుకెళ్ళిపోతుంది. ఇక అలా ఆ లారీ చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ జరుగుతుంది. మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంటే ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, యాక్సిడెంట్ జరిగింది మేడం అని చెప్పి అవతలి వ్యక్తి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి మొత్తానికి మనం అనుకున్నది సాధించాం అని చెప్పి అంటూ ఉంటే, ఎవరండి మీరు, యాక్సిడెంట్ జరిగిందని చెబితే బాధపడకుండా అలా ఆనందపడిపోతారేంటి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. నువ్వు ఎవరివో తెలియదు కానీ నాకు మంచి శుభవార్త చెప్పావో, ఇంతకీ బాబ్జీ ఎక్కడా అని, ఆ బాబ్జీ ఫోన్ నీ దగ్గర ఎందుకుందని మనోహరి అడుగుతూ ఉంటే, ఓహో అయితే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన అతని పేరు బాబ్జీనా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అవును అతని పేరు బాబ్జీనే, ఇంతకీ బాబ్జీకి యాక్సిడెంట్ జరిగిందా, బాబ్జీ యాక్సిడెంట్ చేశాడా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అవతలి వ్యక్తి, బాబ్జీ అనే వ్యక్తికే యాక్సిడెంట్ జరిగింది, అతను ఒక పెద్ద చెట్టుకి లారీని గుద్దేశాడు, బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అనుకుంటా అని చెప్పి, బాబ్జీకి తప్ప ఎవరికి ఏమీ కాలేదు అని చెప్పడంతో ఇక మనోహరి బాగీకి ఏమీ కానందుకు ఫీల్ అవుతూ ఉంటుంది. మరో పక్క బాగి ఆరు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆరు జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని బాగీకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. బాగి ఆరుని తోసేయాలనుకున్నప్పుడు ఆరు రోడ్డు మీదే నిలబడి ఉంటుంది. బాగి ఆరుని టచ్ చేయలేకపోవడంతో ఇక ఆ విషయం గురించి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఏం జరిగిందక్క, లారీ మీ మీద నుండి ఎలా వెళ్ళిపోయింది అని చెప్పి, నేను మిమ్మల్ని టచ్ చేస్తే మీతో పాటు పక్కకి రావాలి కదా, మరి నేనొక్కదాన్నే ఇలా తూలుతూ ఎలా ఇటువైపు పడిపోయాను, నేను ఇటువైపు ఉంటే మీరు అటువైపు ఎలా ఉన్నారు అని చెప్పి బాగి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఎంతగానో ఆనందపడిపోతూ, ఆ బాలిక అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు బాలిక, ప్రతిసారి నువ్వు నా బుర్ర తింటావు, ఇప్పుడు ఆ బాలిక నీ బుర్ర తింటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, చెప్పు ఆ బాలిక ప్రశ్నలకు సమాధానం చెప్పు అని గుప్తా నవ్వుతూ ఉంటాడు. ఇక అలా బాకి ప్రశ్నలు అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు, ఏం లేదు బాలిక, ఇందాక ఆ లారీ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, నువ్వేమో అటువైపు ఉన్నావు, నువ్వు నన్ను ఇటు నుండి తోసినప్పుడు నేను నిన్ను ఇటు నుండి తోసాను, అందుకే నువ్వు అటుపక్క నేను ఇటుపక్క ఉన్నామని చెప్పి ఆరు కవర్ చేయడానికి ఏవేవో మాటలు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరిగిందక్క, నాకేం అర్థం కావట్లేదు అని బాగి అనుమానంగా అడుగుతుంటే, ఏం లేదు మిస్సమ్మ, ఇక్కడ జరగాల్సిన యాక్సిడెంట్ ఆ పక్క వీధిలో జరిగినట్టుగా ఉంది అని చెప్పి అలా బాగిని మాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.